ఉన్నాయి, ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. ఏమండి, ఈ క్రైస్తవుల మీద దాడులు ఎక్కువైపోయినాయి. అందుకే ఐసిఐసి అని ఉన్నది, అది ఉగ్రవాద గ్రూపు, ఎంతోమందిని తలలు నరికేశారు అండి. ఇక్కడ అక్కడ అలాగా, ఇక్కడ ఇలాగా, అన్ని చోట్ల క్రైస్తవులకే ఏమండి వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయి. కీర్తన గ్రంథం 50:17 ఒకసారి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 50:17 అది ఎవరు ఏమండి దేవుడి మాటలు లెక్క చేయరు అంటే, సరి చేసుకోవటానికి ఇష్టపడలేని వాళ్ళు దేవుడి మాటలు ఏం చేయరమ్మా, అలా పట్టించుకోరాయి. ఏమంటే మాటలు చెప్తారు కానీ వారి జీవితాల్లో ఏముంటుందంటే క్రియ తత్వమాల్లో కనపడదు. ఊసులు చెప్తూ ఉంటారు, ఏమండి ఎన్నెన్నో రకాలు చెప్తూ ఉంటారు. చాలా ఎవరు మనకు బాగా చెప్తారు, చుట్టగాల్సినోడు అంటాడు, సిగరెట్లు కాల్చకూడదు అంటాడు, తాగినోడు అంటాడు ఏం చేయకూడదు, ఆ చీప్ సారా తాగకూడదు అంటాడు. ఏదైనా ఒకటే అంటే నీతులు చెప్తూ ఉంటారు వాళ్ళు చేస్తున్నది తప్పు, కానీ ఆ తప్పుని ఇంకొకలాగా నీతులు చెప్తూ మాట్లాడుతూ ఉంటారు కదా. ఏమండి, కాబట్టి దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని వాక్యం అంటది. దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటది. ఎవరికి దిద్దుబాటు అసహ్యం అండి అని వాక్యం అంటే కింద దాని జవాబు ఉంది. దేవుని మాటలను వెనుకకు అంటే లెక్క చెయ్యలేని వారు, దేవుని మాటలను ఎవరైతే లెక్క చెయ్యరో వారు సరి చేయబడరు. దేవుని మాటలకు ఎవరైతే భయపడతారో, దేవుని మాటలకు ఎవరైతే లోబడతారో, దేవుని మాటలకు ఎవరైతే విలువిస్తారో వారు వెంటనే ఏం చేసుకుంటారంటే దిద్దుకుంటారు. ఏం చేసుకుంటారో దిద్దుకుంటారు. చిన్నప్పుడు కొన్ని ఉంటాయి, ఏమండి కొడుకు దిద్దిన కాపురం, కారు దిద్దిన కాపురం, ఇలాంటి వస్తూ ఉంటాయి. అంటే దిద్దడం అంటే సరి చేయడం. దిద్దడం అంటే ఏంటండి, సరి చేయడం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను సరి చేయాలని, మన సంఘాన్ని సరి చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనం సరి చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మాటకు మనము లోబడాలి. చాలామంది కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య కుటుంబాల్లో గొడవలు వచ్చినప్పుడు పెద్దలు వస్తారు. ఆ పెద్దలు వచ్చి ఒరేయ్ నువ్వు చేస్తున్నది తప్పు, అమ్మాయి నువ్వు చేస్తున్నది తప్పు అంటే, నేను చేస్తుంది రైట్ అని అమ్మ అంటది, నేను చేస్తుంది రైట్ అని అతను అంటాడు. అక్కడ పెద్దల మాటకి ఏం చేయట్లేదు అంటే విలువ ఇవ్వట్లేదు కనుక ఆ కాపురం కట్టబడదు. ఇదేంటంటే మరి మీ కాపురం ఎలా ఉన్నాడు, పెద్దలు వచ్చారు కదా ఏం చేశారంటే, పెద్దలు ఏం చేశారు అంటే వాళ్ళు చెప్పిన మాట మీరు లెక్క చేయలేదు కనుక మరి మీకు కుటుంబం ఇవ్వలేదు. పెద్దలు వచ్చినా మీ కుటుంబం కలవలేదు అంటే మీ ఇద్దరిలో ఏమున్నాయంటే పంతాలు ఉన్నాయి. పంతాలు ఎవరిలో అయితే ఉంటాయో, మూర్ఖత్వం ఎవరిలో అయితే ఉంటుందో, అంటే నేను చేసేది నేను చెప్పేదే కరెక్ట్ అని ఎవరిలో ఉంటుందో వారు దారి తప్పిపోతారు. అందుకే నేను కరెక్ట్ కాదు, మంచి ఏదైతే చెప్తున్నారో అంటే కలపడానికి, సంధి చేయడానికి, సమాధానపరచడానికి ఏ మాట చెప్తున్నారో ఆ మాట మన సమాధానపరిచే మాటగా ఉంటే వెంటనే ఏమైపోవాలి, లోబడిపోవాలి. అలా లోబడడం వల్ల ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. అలా లోబడడం వల్ల ఏముందండి, ఆశీర్వాదం ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. అంటే ఎప్పుడైతే ఆ సమాధానమైన మాటలు అకంటే కుటుంబం కట్టబడాలి, సంఘం కట్టబడాలి, జీవితం కట్టబడాలి అని ఎవరైతే చెబుతారో ఆ మాటకి లోబడితే ఏమండి ఆ చెప్పిన వాళ్ళకి ఆశీర్వాదం ఉంది, విన్న వాళ్ళకి కూడా ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. అందుకే సమాధాన పరిచారు వారు వచ్చి కనుక వారు ధన్యులుగా మార్చబడ్డారు. మీరు సమాధాన పరచబడ్డారు కనుక మీ కుటుంబంలో కూడా ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు అలా లేరు.
భార్యాభర్తలు ఎవరన్నా అనుకున్నారంటే మధ్యలో వచ్చి ఇంకా కొంచెం ఆజ్యం వేసేవాళ్ళు ఉన్నారు. సంఘంలో ఏదో సమస్య వచ్చిందంటే ఇంకా ఆజ్యం వేసేవాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తిలో ఏదో వచ్చిందంటే ఆ వ్యక్తి ఏమంటారు ఇంకా ఆజ్యం వేసేవారుగా ఉంటున్నారు. అది కాదు. అందుకే మనం ఏదైనా ఎవరికైనా చెప్పామనుకోండి, దాన్ని కట్టడానికి మంచిది ప్రయోజనం అంటే లోపడిపోవాలి. నువ్వు అన్నది కరెక్ట్ అయినప్పటికీ ఏమంటే అది కట్టబడడానికి కనుక, అది మంచి పనికి కనుక మనం ఏమైపోవాలంటే లోపడిపోవాలి. ఒకసారి మగోడు నేను అన్నదే కరెక్ట్ అని నిలబడతాడు, నువ్వు అన్నదే కూడా కరెక్టే, కానీ మనం ఏమైపోవాలా? నువ్వు అన్నదే కరెక్ట్ అన్నావు అనుకోండి, అక్కడ కట్టబడిపోతుంది. నేను అన్నది కరెక్ట్గా నువ్వు అన్నది కరెక్టే అనకూడదు, నువ్వు అన్నది నేను అన్నది కరెక్టే అని కూడా అనకూడదు. ఒక్కోసారి దేవుని స్తోత్రం, ఒక్కోసారి మనం తగ్గించుకున్నప్పుడు అవతల వాడు ఏమైపోతాడు? ఏమంటే మనం తగ్గించుకొని అవతల వ్యక్తిని పొగిడినప్పుడు ఏమైపోతాడంటే గొప్ప అయిపోయి ఇదైపోతాడు. ఈరోజు చాలా మందిలో ఏం లేదంటే తగ్గింపు లేదు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. ఎవరికి వెళ్తాయి? అందుకే నువ్వు నేను గొప్ప అనేది పక్కన పెట్టి మన ప్రభువు గొప్ప. ఎవరు గొప్ప అండి? మనం ఎవరో గొప్ప కాదు, ఆయన గొప్పవాడు అనండి. దేవుని స్తోత్రం. అప్పుడు మన మధ్యలో ఏముంటుందంటే ఐక్యత ఉంటుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము. ఆమేన్. దేవుని స్తోత్రం. మన ప్రభు గొప్పవాడు. ఏమిటి? మన ప్రభువు గొప్పవాడు. ఆయన్ని మనం పెట్టడం మనిషి. నువ్వు గొప్ప, నేను గొప్ప, నేను అది ఇది దానికి ఎంత అనుకున్నా మనలో తగులాట్లు ఉండవు. ఆయన గొప్పవాడు అంటే మన అందరము కూడా ఇప్పుడు ఏమవుతాం? ఆయన ఆరాధించాలనుకుంటాం. దేవుని స్తోత్రం. నువ్వు గొప్ప, నేను గొప్ప అంటే నన్ను నువ్వు ఆరాధించుకుంటాం. అది ఏమవుతుందంటే బూడిదవుతుంది. ఏమవుతుందో జోగి రాసుకుంటే దేవుడితో రాసుకుంటే మహిమ వస్తుంది. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడిని మనం కనపరిచేవారిగా, దేవుణ్ణి మనం ఆరాధించేవారిగా ఉన్నట్లయితే ఆయన మహిమలో మన అవసరాలు తీర్చబడతాయి. మనుషులు ఏం తీరుతారు మనకే? దేవుడే మనకి ఏదైనా చేయగలడు. హల్లెలూయా అని మనం ఎరిగిన వారిగా ఉంటే ఇక ఈ తగులు ఉండవు. అందుకే సమాధాన పరిచేవారు ధన్యులే, సమాధాన పరచబడిన వాళ్ళు కూడా ధన్యులే. హల్లెలూయా. అందుకే సమాధాన పరిచే వాళ్ళు ఉంటే సమాధాన పడడానికి కూడా మనం ఏమవ్వాలా? లోబడాలా. హల్లెలూయా. అందుకే కాపురాలు కట్టబడతాయి. పెద్దలు వస్తే వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే కాదు. ముందు లోబడే గుణం ఉన్నంటే వాళ్ళు చెప్పిన మాట వింటే కట్టబడతాయి. అందుకే ఈరోజు చాలామంది పెద్దలు వెళ్తున్నారు కానీ కాపురాలు కట్టబడట్లేదు. ఎందుకు? ముందు లోబడే గుణం ఉంటే ఒక్క మాటతో చాలు సెట్ అయిపోతుంది. ఏమంటే 100 మాటలు చెప్పినా నీకు సెట్ అవ్వట్లేదంటే, 100 కౌన్సిలింగ్లు ఇచ్చుకున్నా నీకు సెట్ అవ్వట్లేదంటే తగ్గేదే లేదు అంటున్నారు అన్నమాట. ఎట్లేదు? తగ్గేది లేదంటే ఏమి లేదు. ఇంకా తగ్గించుకుంటేనే ఉంటుంది అంతా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభుని హెచ్చించాలా, మనమేమో చెప్పండి, మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. అది మన ఆశీర్వాదానికి మొదటి మెట్టు. హల్లెలూయా. సరే, కాబట్టి దిద్దుబాటు కావాలి మనకి. ఏంటంటే సరి చేసుకుంటూ కావాలా. ఈ సరి చేసుకుంటూ ఎప్పటి వరకు కావాలంటే చచ్చిపోయేంత వరకు మనం సరి చేసుకుంటూనే ఉండాలా. అంటే ఆయా వయసుల్లో ఆయా రీతిగా సరి చేసుకుంటాం అనేది జరుగుతూ ఉండాలా. హల్లెలూయా. అందుకే ఏమంటే ఒక పాత కాలానికి ఇప్పటికీ తేడా ఉందా? తేడా ఉన్నాయా?
ఎన్ని తేడాలు ఉన్నాయో, ఎన్ని మారాయో, ఎన్ని సరి చేసుకుంటూ వచ్చామో. హల్లెలూయా. అలాగా మనము కాలానికి ఏమంటే జరుగుతున్న కొలది మనం సరి చేసుకుంటూనే వెళ్తూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మేము గుర్రపు బండ్ల మీద వెళ్ళాం, గాడిద మీద వెళ్ళాం, ఒంట్ల మీద వెళ్ళాం. అలాగే నేను వెళ్తానంటే అవ్వదు, ఇప్పుడు అవ్వదు. ఏమంటే ఎద్దుల బండి మీద వెళ్ళాం, మేము ఎద్దుల బండి మీద వస్తాం, మీరు వెళ్ళండి అంటే అవ్వదు. అంటే కాలానికి అనుగుణంగా ఎలాగైతే మార్పు వస్తూ వచ్చామో ఆ రీతిగా మనం కూడా ఆయా సందర్భాలు బట్టి దేవుడు మనం బయలుపరుస్తున్నప్పుడు వాటన్నిటిని మనం ఏం చేసుకోవాలా, సరి చేసుకుంటూ దిద్దుకుంటూ వెళ్ళాలి. అందుకే అన్నీ ఒకసారి అన్నీ తెలిసిపోవు. దేవుని స్తోత్రం. అందుకే ఆయా కాలాలకి మనకు అర్థమవుతుంది. మీకు ఒక విషయం తెలుసా? ఒక అమ్మాయి ఏమండి ఆ తల్లి ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? అమ్మాయికి తల్లి ప్రేమ తల్లి అయినప్పుడు అర్థమవుతుంది. ఏమండి ఆ అమ్మాయి ఏమండి అత్తగారు ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? అమ్మా అత్తగారి ప్రేమ ఆమె అత్తగారు అయినప్పుడు ఏమండి అప్పుడు అత్తగారు అయినప్పుడు ఎలాగుందో అర్థమవుతుంది. అమ్మా ఒక భార్యగా ఉండడం ఎప్పుడు అర్థమవుతుంది? భార్యగా ఉండడం ఎప్పుడు అర్థమవుతుందమ్మా? పెళ్ళైనప్పుడు. అప్పటి వరకు భార్య అంటే అలాగుంటా ఇలాగంటా, భార్య అయినప్పుడు తెలుస్తుంది. అలాగా ఒక స్త్రీ విషయంలో వారికి ఎన్నో ప్రమోషన్లు ఉంటాయి. అలాగే ఒక పురుషుడి విషయంలో ఎన్నో ప్రమోషన్లు ఉంటాయా? ఎన్ని రకాలు మనం అర్థం చేసుకోము. ఏమంటే కూతురు తర్వాత అమ్మ తర్వాత భార్య తర్వాత అమ్మ తర్వాత అత్తగారు తర్వాత కోడలు తర్వాత పెద్దమ్మ మేనత్త అమ్మమ్మ నానమ్మ. ఎన్ని రకాలు ఇంకా ఎన్నో చెత్తాయి కదా, బోల్డ్ ఉంటాయి. ఏప్రాల్లో అది ఇది తోడుకోవడంలో రకరకాల ఎన్ని పదవులు కూడా వెళ్తుందో ఆ పదవులు కూడా వెళ్తున్నప్పుడు ఆమె ఏం చేసుకుంటుందంటే తను తెలియని విషయాలన్నీ దిద్దుకుని సరి చేసుకుంటూ వెళ్తుంది. దేవుని స్తోత్రం. అలాగే ఒక పురుషుడు కూడా అంతే. కుమారుడు తర్వాత భర్త తర్వాత తండ్రి తర్వాత అంటే అల్లుడు పెదనాన్న చిన్నాన్న అండి మామగారు వియంకులు అలా ఎన్ని రకాలు తాత ముత్తాత ఎన్ని అయిపోతాడు. ఈ గుండా వెళ్తున్నప్పుడు ఎన్నో అనుభవాలు గుండా అంటే ఏంటి అండి భర్త విషయం వేరు, అల్లుడి విషయం వేరు, చెప్పండి తాత విషయం వేరు, తండ్రి విషయం వేరు, పదవులు వేరే కదా. ఎన్ని పదవులు గుండా దేవుడిని నడిపిస్తున్నాడో చూడండి. అది మనం తెలుసుకొని ఆయా పదవుల గుండా వెళ్తున్నప్పుడు దానికి ఏం చేయాలా? న్యాయము చేసేటట్టుగా మనం ఉండాలి. అందుకే నేర్చుకోవాలన్నీ. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఏమండి పిల్లలు ఉన్న వాళ్ళు అత్తగారు ఏమండి రేపు పొద్దున పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు అత్తగారుగా నువ్వు మార్చబడుతున్నప్పుడు అత్తగారు నీ మీద చేసినప్పుడు మా అత్తగారు ఎంత బాధ పెట్టింది అంటున్నావు కదా, నువ్వు అలాగ ఉండకూడదు. ఇప్పుడు మీ అత్తగారిని నీ కోడల్ని సంతోషపెట్టేటట్టుగా నువ్వు మారేవనుకో అప్పుడు నీ బాధ్యత నెరవేర్చినట్టు అనమాట. కొంతమంది ఏం చేస్తారు, మా అత్తగారు ఎంత దంచేసిందో ఎంత రకాలు చేసిందో అంటే నిన్ను కూడా అలా చేస్తానని అలా అనకూడదు. ఇంకా దేవుని స్తోత్రం. ఒకప్పుడు నువ్వు ఏడుస్తూ ఏమన్నావంటే ఈ అత్తగారు ఎంత కఠినాత్మరాలు, ఈ అత్తగారు పోతే బాగుండు, ఈ అత్తగారు చచ్చిపోతే బాగుండు అనుకున్నావుగా. ఇప్పుడు నువ్వేమనుకోవాలా? నువ్వు అత్తగారు అయ్యో నా కోడల్ని నన్ను అలాగ నా కోడలు అనుకోకూడదని చూడాలి. హల్లెలూయా. అంటే నీ అత్తగారి పొజిషన్లోకి వెళ్ళినప్పుడు, తల్లి పొజిషన్లోకి వెళ్ళినప్పుడు, భార్య పొజిషన్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే అమ్మమ్మ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు నీ పరిస్థితులన్నీ ఏమవుతుండాలా? అలా మార్చెందుకుంటే వెళ్ళాలా. నీ ఏ పొజిషన్లో ఉన్నావు ఆ పొజిషన్కి ఏంటంటే మంచి పేరు తెచ్చుకోండి. దేవుని స్తోత్రం. ఆయా పొజిషన్లో ఏం చేసుకోండి? తల్లిగా మంచి పేరు తెచ్చుకో, భార్యగా మంచి పేరు తెచ్చుకో,
చెప్పండి. అత్తగా మంచి పేరు తెచ్చుకో, అమ్మమ్మగా నానమ్మగా మంచి పేరు పిల్లల దగ్గర తెచ్చుకో. అలాగే నువ్వు కూడా భర్తగా మంచి పేరు తెచ్చుకో, తర్వాత తండ్రిగా మంచి పేరు తెచ్చుకో, తర్వాత మామగారుగా మంచి పేరు తెచ్చుకో, లేదా తర్వాత తాతగా, అల్లుడిగా అంటే మంచి పేరు తెచ్చుకోవాలి. ఆయా ఆయా పదవులు దేవుడు నీకు ఇచ్చాడు కనుక, బ్రతికించి ఆయా ఆయా పదవుల్లో నిన్ను పెట్టాడు కనుక నువ్వేం చేయాలా? మంచి పేరు. కూతురుగా మంచి పేరు తెచ్చుకోవాలా, కొడుకుగా మంచి పేరు తెచ్చుకోవాలా. ఎవరి దగ్గర? తల్లి దగ్గర. తల్లిదండ్రులు నా కొడుకు అంటే సూపరు, నా నా కూతురు అంటే సూపరు అని తల్లిదండ్రులు నీ కోసం చెప్పాలా. హల్లెలూయా. ఈ పదవులు ఇవన్నిటిలో మీరు అలాగా ఏ ఆధిక్యతలో దేవుడు పెట్టాడో, అందుకే మీ బాధ్యతలు అంటారు. తల్లి పట్ల మీ బాధ్యత, భర్త పట్ల మీ బాధ్యత, పిల్లల పట్ల మీ బాధ్యత, అలాగే భార్య పట్ల మీ బాధ్యత, తండ్రి పట్ల మీ బాధ్యత. ఏ పొజిషన్లో పెట్టాడో ఆ బాధ్యతలు నెరవేర్చుకోవాలా. కొంతమంది అలా నెరవేర్చక ఏమొచ్చేసాయి? వృద్ధాశ్రమాలు వచ్చేసాయి. అలా నెరవేర్చక ఏమొచ్చేసాయి? ఏమంటే రకరకాలైన కుటుంబాల్లో గొడవలు వచ్చేసాయి. తిరుపతిలో సంఘం పెట్టారు. అదేంటి తెలుసా? భార్యా బాధితుల సంఘం. అమ్మా, భార్యా బాధితుల సంఘం. భార్యలు హింసిస్తేనే వాళ్ళు అట్టయిపోయి 3 మంది మగవాళ్ళు అందరూ అది పెట్టుకున్నారు. భార్యా బాధితుల సంఘం పెట్టుకున్నారు తిరుపతిలో. అంటే భార్యలు ఎంత క్రూరంగా వాళ్ళు హింసించారో, బాధ పెట్టారో, కేసులు వేసారో అవన్నీ చెప్పుకుంటున్నారు. అంటే ఎందుకు వచ్చి అన్నీ? భార్య చేయవలసిందేదో భార్య చేయలేదన్నమాట. ఎందుకు వచ్చి ఉంటాయి? భర్త చేయలేవలసింది ఏయో భర్త చేయలేదు. అందుకే మనం అన్ని విషయాలు ఏం చేసుకోవాలా? నీది తప్పు, నాది తప్పు, నీది తప్పు, నా తప్పు అనుకోవటం కంటే దిద్దుకోవాలా. ఏం చేయాలమ్మా? అది నేను చెప్తున్నది. దేవుడు అదే చెప్తున్నాడు, దిద్దుకోండి. ఎలా దిద్దుకోం ప్రభు? నేను చెప్పినట్టుగా దిద్దుకోండి అంటున్నాడు ప్రభు. ఎలా దిద్దుకోండి? నేను చెప్తాను కదా, నా వాక్యం ఎలాగైతే నేను మీకు చెప్పానో ఆ మాటలు తోసేయకండి. మరి ఏం చేయండి? వాటిని గౌరవించండి, లోబడండి, వాటి ప్రకారం జీవిస్తామని ఒప్పుకోండి. అప్పుడు ఆ మాటలు మీకు ఏం చేస్తాయండి? దిద్దుతాయి. లేకపోతే ఆ మాటలు మీరు వల్ల ఏమీ ప్రయోజనమో ఉండదన్నమాట. అందుకే చూడండి అమ్మా, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. సైన్యములకు అధిపతియు సెలవిచ్చున్నాడు. అది నీ మార్గములను ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన మనం నివసింపజేయనట్లుగా, దేవుడు మనల్ని ఉంచినట్టుగా మనం ఏం చేయాలంటే మన మార్గములను దిద్దుకోవాలా. అమ్మా, మన క్రియలను దిద్దుకోవాలా. మనం ఏ మార్గంలో వెళ్తున్నాం? ఏమండి, మంచి చేసే మార్గంలో వెళ్తున్నామా? మేలు చేసే మార్గంలో వెళ్తున్నామా? ప్రయోజనకరమైన మార్గంలో వెళ్తున్నామా? ఒకసారి చూసుకోవాలా. రెండోది, మన క్రియలు, మనం చేస్తున్న పనులు కూడా మనం దిద్దుకోవాల్సి ఉన్నదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకయ్యా దిద్దుకోవాలంటే, ఎందుకు దిద్దుకోవాలంటే దేవుడు దిద్దుకోమంటున్నాడు. ఎందుకు దిద్దుకోవాలి అంటే దేవుని ఆలయంలో నేను నిలపడానికి. దేవుని స్తోత్రం. దేవుని ఆలయంలో నేను నిలిపి, అంటే దేవుడు నిన్ను అంటే తన ఆలయంలో సంతోషపరచడానికి. హల్లెలూయా. అందుకే 4వ వచనం చదువు. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము. మళ్ళీ చెప్పండి, ఈ స్థలము యెహోవా ఆలయము. చెప్పుకుంటే కుదరదు. ఈ స్థలం దేవుడి ఆలయం, అంతే. హల్లెలూయా. అంతేగాని అక్కడ ఉంటుంది, ఏముంటుంది? ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకోకండి. మీ మార్గములను మీ క్రియలు దిద్దుకుంటేనే ఇది యెహోవా స్థలం. అంతేగాని దిద్దుకోకుండా ఎలా పడితే అలాగొచ్చి, ఎలాగుంటే అలాగ వెళ్ళిపోయి ఇది యెహోవా స్థలం, ఇది యెహోవా స్థలం అని ఎన్నిసార్లు అనుకున్నా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవటమే. అందుకని అంటాడు, మీ మార్గాలను దిద్దుకోండి, మీ క్రియలు దిద్దుకోండి, ఇది యెహోవా స్థలం. హల్లెలూయా. అవుతుంది. అది లేకుండా నువ్వు వచ్చినట్టుగా పోతే ఇది నీకు యెహోవా స్థలమో నీకు కాదు. హల్లెలూయా. హల్లెలూయా.
అందుకే కొంతమంది చర్చికి వెళ్తారు కానీ, దేవుడి దగ్గరికి వెళ్తారు కానీ వాళ్ళలో ఏముండదంటే మార్పు ఉండదు, సరైన క్రియలు ఉండవు. దాన్ని బట్టి వాళ్ళకి ఆ స్థలం ఏమవ్వలేదంటే యెహోవా ఆలయము అవ్వలేదు వాళ్ళకి. అందుకే అలా ఉండద్దు. అందుకే ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు, మీ మార్గములను దిద్దుకోండి, మీరు క్రియలను దిద్దుకోండి. దిద్దుకుంటే ఏం చేస్తావయ్యా అంటే నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి 5వ వచనం చదువుదాం. మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతి వాడు తన పొరుగుని తప్పక న్యాయము జరిగించి తండ్రి లేని వారు విధవరాలను బాధింపక ఈ చోట నిర్దోష రక్తం చిందింపక మీకు కీడు చెయ్య. ఆమేన్. దేవుని స్తోత్రం. మీకు ఏదైతే ఇస్తానంటున్నానో అందులో మీరు ఉంటారన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానం. హల్లెలూయా. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో, అందుకే ఎవ్వరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదట. ఎవ్వరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నీవు నశించిపోవడం, నీ కుటుంబంలో ఎవ్వరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మరి ఎంత దుర్మార్గుడు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అమ్మ, ఏ దుర్మార్గులు కూడా మాట లేని వాళ్ళు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మరి అందుకనే దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటాం, దేవుడు చేతగానుడు, ఆడు అన్ని తప్పులు చేస్తున్నాడు, వీళ్ళు ఇన్ని తప్పులు చేస్తున్నారు, వాళ్ళని నాశనం చేసేచ్చు కదా అంటే చేసేయచ్చు, కానీ ఆయన చేయడు. ఎందుకంటే కృప కలిగినోడు కనుక అవకాశాల మీద అవకాశాలు ఇస్తాడు. ఎందుకు అంటే ఏదో రోజు తిరగపోతాడా, మారకపోతాడా, రక్షణ పొందకపోతాడా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి హెజ్కేలు గ్రంథం 18:23. అలా దిద్దుకుంటే అబ్బా, నాశనం అయిపోవటం ఎవ్వరూ ఆయనకి సంతోషం కాదు. మరి ఎవరు తెలుసా? దిద్దుకొని ఆయన వైపు తిరిగితే ఆయనకి ఎంతో సంతోషం. దేవుని స్తోత్రం. వారే కదా ఇప్పుడు గొప్ప సాక్షులు అంటున్నాం. అలా దిద్దుకొని వచ్చిన వాళ్ళే గొప్ప సాక్షులు. బెజవాడలో సాయి అన్న వ్యక్తి ఉన్నాడంట. బెజవాడ సాయి, బెజవాడ రౌడీ ఏదో పెట్టుకున్నాడు. ఏమండి, ఆ వ్యక్తి మార్పు చెంది ఆ గంజాయి, సిగరెట్లు అన్నిటి నుంచి విడుదల పొంది ఈరోజు దేవుడు ఏమంటే కుమారుడిగా మార్చబడి వాడబడతా ఉంటే ఎవరికి సంతోషం? తండ్రికి సంతోషం. అంతేకాదు వారి తల్లిదండ్రుల సంతోషం. అంతేకాదు ఈరోజు సంఘములో ఉన్న అనేక మంది ఆ సాక్ష్యాలు వింటున్నప్పుడు ఎంత ఘోరమైనోడు మారాడు, ఎంత గొప్ప విషయం అని ప్రభుని మహిమపరుస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి అలాంటి వాడు నాశనం అయిపోయి చచ్చిపోతే ప్రభుకి ఇష్టం కాదు, మనకి ఇష్టం కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇష్టం కాదు. కానీ అలాంటి దుర్మార్గుడు మారడం అనేది ప్రభుకి ఎంతో ఇష్టం. అందుకని ఆ వ్యక్తి కోసం ఏం చేస్తాడట, ఎన్ని రకాలుగా ఉన్నా అలా అవకాశాలు ఇస్తే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా ఏమంటే అందుకే ఎంత ఘోరమైన పాపులనైనా యేసయ్య రక్షిస్తాడంటే అందుకే రక్షిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే రక్షించబడడం అంటేనే ఆయనకి ఇష్టం. హల్లెలూయా. అందుకే హెజ్కేలు గ్రంథం 18:28 దిద్దుబాటు చేసుకోరా నా కుమారుడా, నా కుమార్తె, నేను రక్షించుకుని నా కుమారుడిగా, కుమార్తెగా నా రాజ్యాన్ని ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. మంచిది. అపోస్తుల కార్యాల గ్రంథం 24:3. అపోస్తుల కార్యాల గ్రంథము 24వ అధ్యాయం 3వ వచనం చదవండి. దిద్దుబాటు అవుచున్నవని ఒప్పుకొని, అందుకే దిద్దుబాటు అవుతున్నాయంట. ఈ ఫెలిక్స్ వల్ల కొన్ని విషయాలు దిద్దుబాటు అవుతున్నాయి అని చెప్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకు కూడా ఏమండి చంద్రబాబు నాయుడు వల్ల, ఏమండి ఈ పవన్ కళ్యాణ్ వల్ల చాలా బాగుంది, దిద్దుబాటు అవుతున్నాయి అని మనం కూడా అనుకుంటున్నాం. మంచిదే. కానీ కొన్ని ఏమంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని చాలా క్రైస్తవులకు వ్యతిరేకమైనవి వస్తూ ఉన్నాయి. ఏంటి అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఏమంటే రాజస్థాను యాంటీ కన్వర్షన్ బిల్లు వచ్చాయి. అలాగే కర్ణాటకలో కూడా
యాంటీ కన్వర్షన్ బిల్లు వస్తుంది అక్కడ కూడా. అంటే ఏంటనుకుంటున్నారు, నేను ఏమండి ఎవరో నా మీద కిట్లేని వాళ్ళు ఉన్నారనుకో, ఏమంటే కిట్లేని వాళ్ళు ఈ పాస్టర్ గారు పలానా వాళ్ళని మతం మార్చేశాడు అని కేసు వేశారు అనుకో, నన్ను జైల్లో పెడతారు తీసుకెళ్ళి. కారణం ఏంటి? ఆ సాక్ష్యాలు ఆ ప్రూఫ్లు ఉంటేనే ఏమంటే ఉన్నదనేది ఉంది. ఇప్పుడు దాన్ని ఇంకా ఎలా మార్చేస్తున్నారండి? ఎవరైనా పెట్టేచ్చట కేసు. అది ఎంత దారుణం అండి. అంటే క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టేవి కదా, క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టే చట్టాలు అన్నీ కూడా తెస్తా ఉన్నారు, రాబోతున్నాయి. ఇదంతా కుట్ర. అందుకే ట్రంప్ చాలా గొప్పోడండి నన్ను అడిగితే. ఆ ట్రంప్ మొన్న ఐసిఐసి మీద బాంబు వేసి వాళ్ళని అందరిని మట్టుపెట్టాడు చాలామందిని. ఎందుకు? వాళ్ళు క్రైస్తవుల్ని నరమేధం చేస్తూ ఉన్నారు ఆ ఏరియాల్లో. ఏమండి అలాగే మరి మణిపూర్లో ఎన్నో రకాలు ఎక్కడ చూసినా ఏమండి చాలా అనంతపురంలో ఒకటి తగలబెట్టారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు రాకడ దగ్గర అవుతుందన్నమాట. కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఏంటంటే ఇలా జరిగితే ఏంటి అంటే వీటి వల్ల మీరు ఏం అల్లిపోక్కర్లేదు. ప్రభువు ఆత్మశక్తితో నింపుతానన్న వాగ్దానం ఇప్పటికే అది మన జీవితంలో నెరవేర్చడానికి ప్రభు నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఆత్మాభిషేకం కనుక పొందుకుంటే మనం ఏమంటే పౌలు గారు మాట్లాడినట్టుగా మనం నిలబడి మాట్లాడుతుంటే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అలా జరిగిపోతే భయంకరమైన రౌడీలు కిందపల్లి దొర్లి ప్రభుని అంగీకరించే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. భక్తి పరీక్షించబడే రోజులు ఇవి. పొట్టి క్రైస్తవులు ఎవరో, ఆత్మశక్తిని పొంది నిలబడే క్రైస్తవులు ఎవరో, వేరు చేయబడే రోజులు ఇవి అనేది మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకే ఇవన్నీ వస్తున్నాయంటే భయపడక్కర్లేదు. ఎందుకు? మన ప్రభువు అది చెప్తాను, గొప్పవాడు. మన ప్రభువు గొప్పవాడు. ఆయన పక్షంగా, ఆయన బిడ్డల పక్షంగా ఆయన నిలబడతాడు. హల్లెలూయా. ఆయనే వారిని నడిపిస్తాడు, ఆయనే వారిని పోషిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అందుకే ఇక్కడ నాయకుడు ఉన్నాడు. నాయకుడు చెప్తున్నప్పుడు చాలామంది దిద్దుకుంటున్నారు, బాగానే ఉంది. ఈరోజు మనం కూడా అధికారులు చెప్పిన విషయాలు కొన్ని దిద్దుకోవాలి, మంచిదే. ఏమంటే అధికారులు చెప్తున్న విషయాలు మనం ఆలోచించాలి, మంచిదే. కానీ దేవుడి విషయం, దేవుడి వాక్యానికి వస్తే కంపల్సరీ మనము దేవుని బిడలైన వాళ్ళకి అందుక దేవుడి వాక్యం కంపల్సరీ లోపడాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 9:10 అదే చెప్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 9:10, ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము సంబంధించిన శరీరాచారం మాత్రమై ఉన్నది అన్నాడు. కాబట్టి ఈరోజు ఇంకా చాలా చోట్ల ఇంకా ఆచారాలు ఎక్కువ ఉన్నాయి. ఆచారాలు ఇవి దిద్దుబాటు జరిగే కాలం. కాబట్టి ఈ దిద్దుబాటులో ఎన్ని పక్కన పెట్టాలి. కొంతమంది ఏంటంటే తెల్ల బట్టలు వేసుకోవాలన్న మాటలు, ఏమండి కొంతమంది ఏమండి స్నానం చేయకపోతే బలలో పొందుకోకూడదు, లేకపోతే వారు 3 దినాలు నెలలో 3 దినాలు వేరేగా ఉండడం, వాళ్ళు పాలు పంచుకోకూడదు. ఇలాగా రకరకాలైన లేని ఆచారాలన్నీ కూడా పెట్టి అలాగే జరుగుతున్నాయి. కాబట్టి ఇవి హృదయ శుద్ధికి సంబంధించినట్లుగా మనం ఉండాలి, కానీ ఏమంటే ఆచారాలు కాదు ఇక్కడ. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధించబడ్డాయి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనకు ఏమంటే ప్రత్యక్ష గుడారము, బలులు, ఈ ఆచారాలు వీటన్నిటితో ఏం లేదు. అందుకే సంబంధం లేకపోతే నేను పైనుంచి ఒక అంగీ ఇయ్యాల, ఒక టోపీ పెట్టుకోవాలా, ఒక అంగీ వేసి ఒక టోపీ పెట్టుకొని మీ దగ్గర చెప్పాలి. అందుకనే మనకి ఈ మధ్యన లూథరన్ చర్చిల్లోనూ కొంత బాప్టిస్ట్ చర్చిలో ఉంటుంది, పాడు గీడు కట్టుకొని ఇవన్నీ చేస్తారన్నమాట. ఇవన్నీ ఆచార సంబంధమైనవి. ఇప్పుడు ఏం చెప్పక్కర్లేదు, చక్కగా బట్టలు నేను వైట్ కూడా వేసుకోకర్లేదు, కలర్ పెట్టుకుని కూడా మీకు చెప్పచ్చు. అయితే ఈ కలర్ బట్టల వల్ల వీటి వల్ల కాదు, ముందు నీలో ఏముండాలా?
పరిశుద్ధత, ప్రభుకు అంగీకారమైన జీవితం ఉండాలి. అంతేగాని ఈ టోపీలు పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని వీటి వల్ల ఈ ఆచారాల వల్ల నేనేదో శక్తి కలిగిన కార్యాలు చేస్తానని ప్రభు చెప్పట్లేదు. అందుకే నిర్జీవ క్రియలన్నింటినీ విడిచి అంటాడు. ఏం చేయాలి మనం? 14 చూడండి, మీకు అర్థమవుతుంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవగల దేవుని సేవించుటకు ఇది జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 2 తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3:17, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17 వచనం. ఆమేన్, దేవుని స్తోత్రం. ఇక్కడ 16 నుంచి, దైవజనుడు సంసిద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు. అందుకే దైవజనులైన వారు, దేవుని బిడ్డలైన వారు ఎలాగుండాలి అంటే ప్రతి సత్కార్యం అంటే మంచి కార్యానికి సిద్ధపడి ఉండాలి. ఏది చేయాలన్న మంచి పని అంటే అందరూ సిద్ధపడి ఉండాలి. అక్కడ అంటాడు, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశము చేయడానికి, ఖండించడానికి, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేటుకును ప్రయోజనకరమై ఉన్నది అంటాడు. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ దైవజనుడికి ఇచ్చిన అధికారాలు చెప్తున్నాడు. దైవజనుడు ఎలా మాట్లాడాలంటే అలా లేదు వీళ్ళు అని మనసులో పెట్టుకొని మాట్లాడకూడదు. దైవజనుడు ఎలాగుండాలి? లేఖనం ఏది చెప్తుందో దాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఉపదేశం చేయాలి. దేవుని స్తోత్రం. అంతేగాని వాళ్ళు అది ఇలాగ చేశారు, వీళ్ళు ఎలా చేశారు, కథలు, కాక్యంలో మోటివేషన్ స్పీచ్లు అవన్నీ తర్వాత విషయం. ఈరోజు ఎంత కూడా మోటివేషన్ స్పీచ్లు ఎక్కువైపోయినాయి, వాక్యం లేదనమాట. కాబట్టి దేవుని వాక్యం ఉండాలా? ఏముండాలా? 2 ప్రతి లేఖనం ఉపదేశించడానికి అన్నాడు. తర్వాత ఖండించాలా, తప్పులు ఏం చేయాలా? ఖండించాలి. తాగుపోతాడు, పర్వాలేదు ఎంతకాలం అని అలాగుంటాయి. లేదు నువ్వు మానేయాలి అంతే. ఒక ఆయన త్రాగుడు మానే అన్నాడట సేవకుడు. ఈయనేమో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నాడని నువ్వు తాగుడు మానకూడదు అన్నాడట. ఎందుకంటే నీకు ఆల్రెడీ అన్ని పాడైపోయినాయి, ఇప్పుడు తాగితే నువ్వు చచ్చిపోతావు అన్నాడట. ఎవరి మాట వింటాడు? ఎవరి మాట వింటాడు? కానీ సేవకుడు మాట విన్నవాడు అవయవాలన్నీ బాగవుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే లేఖనం శక్తి కలిగింది. ఎందుకంటే లేఖనం దేవుడు కనుక. ఒకప్పుడేమో డాక్టర్ బతకడు, నువ్వు బతకవు అంటే దేవుడు ఏమన్నాడంటే నువ్వు బ్రతుకుతావని బ్రతికించాడు నిన్ను. ఇప్పుడేమో నువ్వు దేవుడి దగ్గర రాకుండా లోకంలో తిరిగి ఇప్పుడు మళ్ళీ ఇదైపోయి ఇప్పుడు దేవుడి దగ్గరకు వస్తే ఏమంటే దేవుడు సేవకుడు ద్వారా దేవుడు అన్నాడు నువ్వు తాగుడు మానే, ప్రభులో ఉండు అనగానే అలాగే ఉంటానని చెప్పి నీరసంగా ఉందని హాస్పిటల్కి వెళ్తే నువ్వు తాగుతావా? తాగుతావు. నువ్వు మొత్తం మానేసావా? మానేసానండి. అందుకే ఇప్పుడు నువ్వు కొంచెం కొంచెం తాగాలి అని చెప్పాడు అనుకో, మళ్ళీ ఏం చేస్తాడు? కొంచెం కొంచెం తాగుతాడేంటి, మళ్ళీ మొత్తం మొదలెట్టాడు. అంటే దేవుని మాటకు లోబడితే దేవుడే సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు? ఏదో మాట కాదు అది, నీ మాట నా మాట కాదు. అది ఎవరి మాట అంటే దేవుని మాట. నీవు దేవుడవు, సర్వశక్తుడవు, సర్వశక్తుడవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. అవి ప్రతిదినము క్రొత్తగా నుండు, అవి ప్రతిదినము క్రొత్తగా నుండు. ఆయన మాట స్వస్థపరుస్తుంది. నువ్వు ఆయన మాట విన్నావు కనుక నీ అవయవాలన్నీ స్వస్థపరిచే పని ఎవరిదే? ఆ మాటదే, దేవునిదే. హల్లెలూయా. కుళ్ళిపోయిన శవాన్ని ఆయన మాట చెప్తే ఆ మాట కుళ్ళిపోయిన శవంలో జీవం ఇచ్చి బాగు చేసి తీసుకొచ్చినప్పుడు నువ్వు నేను బాగుపడమా? ఆ స్థాయికి నువ్వు నమ్మగలిగితే దేవుడు కార్యాలు చేస్తాడు. ఇగో మన మధ్యలో ఎవరో మత్తయ్య గారు
మత్తయ్య గారు ఎంత తాగుబోతు అంటే అలాంటి తాగుబోతు కాదు ఆ వ్యక్తి. అలాంటి భయంకరమైన తాగుబోతు మానేసి చర్చిలో ఉంటే బతకట్లేదు ఏంటి, మరి చచ్చిపోతారా, ఏదో అయిపోద్ది. అవుతుంది ఏదో, నిజమే, అది లోకంలో ఉన్న వాళ్ళకి. నువ్వు నీ భార్య ఏదో చెప్పిందని, నీ భర్త ఏదో చెప్పాడని మానేసావు, లేకపోతే పిల్లలు ఏదో చెప్పారో మానేసావు, నీకు నీరసం వచ్చింది, డాక్టర్ అన్నాడు హఠాత్తుగా మానేటి వల్ల నీకు ఇలాగ వచ్చింది, పోతావు అన్నాడు. మా పిల్ల మానేమంది కాబట్టి మా అబ్బాయి మానేసాను అన్నావు, పోతావు. ఎందుకు? నీ పిల్లల మాటలో శక్తి లేదు, నీ కుమారుడు మాటలో శక్తి లేదు, నీ భార్య మాటలో శక్తి లేదు. కానీ నువ్వెవరి మాట విని మానేసావు? ఆయన మాటల్లో శక్తి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాన్నే లేఖనము అంటారు. దాన్ని ఏంటంటమ్మా? లేఖనం. ఆ లేఖనములో ఏముందంటే శక్తి ఉంది. ఆ లేఖనములో నెరవేర్పులు ఉన్నాయి. ఆ లేఖనములో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక్క మాట చాలు అమ్మా. ఒక్క మాటతో ఏం చేస్తాడు? ఎన్నో కార్యాలు చేసేస్తాడు. అందుకే మనం పాడుకుంటూ ఉంటాం, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీ మాట పలికి నా మహిమలు జరుగునయ్యా. నీ మాటకెంతో, నీవు మాట పలికి నా మహిమలు జరుగునయ్యా. యేసయ్యా, 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 ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ, ఒక్క మాట చాలునయ్యా. ఒక్క మాటతో కూలిపోయిన లాజరు వచ్చాడు, ఒక మాటతో సమరయ స్త్రీ వచ్చింది, ఒక్క మాటతో దాసుడు స్వస్థపరచబడిపోయాడు. హల్లెలూయా. ఒక్క మాటతో గుడ్డివాడికి కళ్ళు వచ్చేసాయి. హల్లెలూయా. ఒక నెల్లూరులో ఒక కుటుంబం ఉందంట. ఆ కుటుంబంలో ఏమంటే ఆడపిల్లలు పుడితే బతుకుతున్నారట, మగ పిల్లలు పుడుతుంటే చచ్చిపోతున్నారట. ఎందుకు అంటే వాళ్ళ ఏమంటే మామగారు వాళ్ళ మామగారు ఒక భయంకరమైన విగ్రహ ఆరాధన చేస్తూ మేక ఉంటుంది కదా, ఆ మేకను పట్టుకుని రక్తం తాగేసేవాడట. ఏం చేసేవాడు? రక్తం తాగేసేవాడట, మేక గొంతు పట్టేసి. అలాంటి భయంకరమైన ఆ వ్యక్తి అలాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఆ శాపం ఎవరి మీద వచ్చేసింది? కొడుకు కుటుంబం మీద వచ్చింది. వచ్చినప్పుడు ఆ కొడుకు కూడా పుట్టినోడు తింగరలాగా మారిపోయి అంటే రోడ్ల మీద తిరుగుతూ తెలివి లేనోడుగా ఉంటూ ఆఖరికి పెద్దవాడు అయిన తర్వాత 13, 14, 15 సంవత్సరాలు అయిన తర్వాత రక్తం కప్పుకుంటూ తిరిగాడట. రక్తం కప్పుకుంటూ బట్టలు లేకుండా ఎలా పడితే అలా చిరిగిపోయిన బట్టలతో శ్మశానాల్లో ఆ సిగరెట్లు అవి పడేసినవి అన్నీ కాల్చుకుంటూ భోజనాలు అన్నీ కూడా తినేసి పడేసిన ఆకుల్లో పందుల్లో కలిసిపోయి ఆ పందులతో అది కూడా సమానంగా తిన్న వ్యక్తి ఏమండి ప్రభు మాటలు వినబడ్డాయంట. ఏమండి ప్రభు మాటలు వినబడ్డాయంట. ప్రభు కనికరించి ఆయన స్వరముతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఆ మాటలు వినబడి అక్కడ జరుగుతున్న కూటంలోకి వెళ్ళి కూర్చున్నాడట. ఆయన అందరూ అసహ్యంగా చూశారట. మరుసటి రోజు ఒబ్బరం కటింగ్ వేసుకొని బట్టలు వేసుకొని అన్నీ వేసుకొని అక్కడికి వెళ్ళాడట. అందరూ చెప్పేటట్టు నేను వచ్చిన పోలికలు ఉన్నాయి, ఇతనైనా ఏమంటే అలాంటి ఆ వ్యక్తి దేవుని మాటకు లోబడేట ద్వారా అతడి పిచ్చి మెంటలు అన్నీ పోయి అతని మీద ఉన్న శాపం కొట్టివేయబడి అతడి ఈరోజు ఒక గొప్ప సేవకుడిగా దేవుడు మార్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన పేరే యేసయ్య.
ఎందుకు అతను బతికాడు అంటే వాళ్ళ అమ్మ అన్నదట, నాకు మగపిల్లడు పుడితే ఇదిగో యేసయ్యా నీ సన్నిధి తీసుకొచ్చి నీ సన్నిధిలో నా బిడ్డకి పేరు పెట్టించుకుంటాను అని అనుకొని పెట్టింది కానీ ఇంకా చర్చికి రాలేదు. నామకర్థమైన క్రైస్తవులు అంతే, రాలేదు ఆవిడ పెద్దగా. కానీ దేవుడు ఆ బిడ్డను విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ బిడ్డను విడిచిపెట్టలేదు, స్వీకరించాడు. అతని ద్వారా ఈరోజు గొప్ప పరిచర్యలు ఏమండి నలుమూలలా జరుగుతున్నాయి. అతని పేరే యేసన్న గారు. దేవుని స్తోత్రం. అది యేసన్న అని పేరు పెట్టారు. ఆ యేసన్న మినిస్ట్రీస్ ఈరోజు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గొడవల్లా కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం. ప్రజలు నిండిపోతూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక్క వ్యక్తి, ఎందుకు పనికిరాని వ్యక్తిని ప్రభు మాట నిలబెట్టగలిగితే ఈరోజు నిన్ను నన్ను మనలను ప్రభు మాట నిలబెట్టి వాడుకోలేదు అనుకుంటున్నారా? అందుకే ప్రభు ఎంత శక్తిమంతుడో చూడండి, ఎంత శక్తిమంతుడో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిచ్చోడు ద్వారా ఏమండి ఈరోజు ఆ పిచ్చోడిని ఎలా మార్చాడు? అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి నిలబెట్టి వాడుకున్నాడు. గొప్ప సేవ జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిక లేని వారిని ఎన్నికగా మార్చగలిగిన వాడు, పనికి రాని వారిని ప్రయోజకులుగా మార్చబడిన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యంగా నిలబెట్టగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అలా నిలబెట్టేది ఏంటి చెప్పండి? ఆయన మాట. అందుకే సేవకుడు ఏమండి ఎవరి ముఖాల్లో చూసి వాక్యం చెప్పకూడదు, అది తప్పు. మరేం చేయాలా? దేవుడు తనకిచ్చిన దైవావేశం వల్ల లేఖనాలను మీకు చెప్పినప్పుడు, ఆ లేఖనాలను మీరు నమ్మినప్పుడు మీ జీవితంలో అద్భుతం అనేది పొందేసుకుంటారు. అందుకే అక్కడ రాయబడ్డది 2 తిమోతి 3:17 అదే ఉన్నది. అందుకే సేవకుడు మాట, దేవుడు మాట వాక్యానుసారం అయినప్పుడు ఖచ్చితంగా లోబడాలి. అందుకే అక్కడ రాయబడ్డది, అతనికి అధికారాలు ఇచ్చాడు దేవుడు ఉపదేశించడానికి. తర్వాత ఏదైతే దేవుడు ఖండించమంటున్నాడో అది ఖండించడానికి, తప్పులు దిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి. ఆ లేఖనాలే, ఏ లేఖనాలో? దైవావేశాల కన్నా ఆ లేఖనాలే ప్రయోజనకరంగా ఈరోజు మనకు ఉన్నాయి. దేవుని స్తోత్రం. అందుకే లేఖనం గొప్పదండి, దేవుని మాట గొప్పది. ఆ దేవుని మాటకు మనం లోబడి తిప్పుకోవాలి. ఇది అంత్య దినాల్లో ఉన్నాం. ఇంతవరకు గడిచిపోయి, ఎన్నో రోజులు గడిచిపోయి, ఎలా పడితే అలా గడిచిపోయి వదిలేండి అయ్యి. అని ఈ చివరి దినాల్లో దేవుడు అంటున్నాడు, దిద్దుకోండి, సరి చేసుకోండి. దిద్దుకొని సరి చేసుకుంటే ఏటయ్యా మాకు ప్రయోజనం ఏంటయ్యా అంటే, మిమ్మల్ని నేను శక్తితో నింపుతాను. హల్లెలూయా. మీకున్న శక్తి కాదు, మరి ఏ శక్తి అయ్యాది? దైవశక్తి. నా శక్తితో మిమ్మల్ని నింపుతాను. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మీ పక్షంగా నేనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాను అని ఆనాడు అపోస్తులకు ఇచ్చిన ఆ వాగ్దానం ఈరోజు మనకు దేవుడు ఇస్తా ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనంలో, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఏమనందుతాం? అంతే, శక్తి పొందుకుంటాం. ఈ శక్తి పొందుకుంటే నువ్వు ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా నేనెవరేం చేయలేరు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు నీకు కాపుదలగా ఉంటాడు. చూడండి, ఆ 2వ అధ్యాయం 17వ వచనంలో, అంత్య దినములు యందు, అంత్య దినం అంటే చివరి దినాల్లో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. చూడండి, మీ కుమారులు కుమార్తెలు ఏమండి ప్రవచిస్తారు, వాక్యాన్ని పట్టుకొని మాట్లాడగలుగుతారు. మీ యవ్వనులకి దర్శనాలు కలుగుతాయి, మీ వృద్ధులకి కలలుగా అంటారు. ఆ దినాల్లో నా సేవకురాల మీద, సేవకుడి మీద కూడా నా అభిషేకాన్ని ఉంచుతానన్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది సేవకులు అభిషేకాలు లేవు. దేవుడు మాట్లాడతాడు అంటాడు, కానీ అభిషేకం ఉండదు. అభిషేకం ఏమంటే సేవకుడి మీద, సేవకురాల మీద ఉన్నప్పుడు వాళ్ళు మండిపోతూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సూచక క్రియలు, మహత్ కార్యాలు ఆయన యాత్రంటే ఎవడాగుతాడండి?
ఎవడాపుతాడు, ఎవడ ఆపగలడు? దేవుని స్తోత్రం. మనుషులు పరుగులు పరుగులు పట్టుకుని వచ్చేస్తూ ఉంటారు. ఆపే కొలది ఇంకా వచ్చేస్తూ ఉంటారు. మీకు ఒక ఇష్యూ తెలుసా? మతోన్మాదులు ఏమనుకుంటున్నారంటే, మేము యేసు ప్రభు మీద బురద జల్లుతున్నాం, యేసు ప్రభు దగ్గరికి ఎవరిని వెళ్ళలేకుండా చేస్తున్నామని. ఎప్పుడూ వినలేని హిందువులకు కూడా యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు. మొన్న మా పాస్టర్ గారికి చూపించాను, ఇక్కడ ఒక పెద్ద మతోన్మాది ఎన్నిసార్లు యేసు 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 అంటున్నాడు చూడని. అవునండి, ఇన్నిసార్లు యేసు అంటున్నాడు, ఇన్నిసార్లు యేసు అని ఎవరికి చెప్తున్నాడు? ఎప్పుడు వినలేని హిందువులకి ఈ మాట చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. దాని ద్వారా ఏదో ఒక మాట ఆలోచన చేస్తారో ప్రభు చేత వారు పట్టుబడతారు. దేవుని స్తోత్రం. అందుకే మన పక్షం కానివాడు మనకి తెలియకుండానే యేసుక్రీస్తుని అంటే మంచిగానో చెడ్డగానో మొత్తాన్ని ప్రకటన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ అంత్య దినాల్లో స్పీడ్గా సువార్త వెళ్తుందంటే ఈ అంత్య దినాలు కనుక, అంత్య దినాల్లో మనం దిద్దుబాటు చేసుకుంటే కనుక, దిద్దుబాటు చేసుకున్న వాళ్ళందరి మీద తన ఆత్మను ఆయన కుమ్మరిస్తానన్న వాగ్దానము నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆ దిద్దుబాటు చేసుకుంటానికి ఆశ చేసుకున్న గొప్ప కార్యమే ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం. అందుకే ఈ సంస్కారం మీదను కొన్ని సంఘాలు ఎందుకు పాటించారంటే, మన తప్పులు ఉంటాయి కదండి, మన పొరపాట్లు ఉంటాయి కదండి, మనం అంత పరిశుద్ధులం కాదు కదండి అనుకొని వారు ఏం చేస్తున్నారంటే కుప్పలు వేసుకుంటున్నారు. పాపం అనే కుప్పలు. మనం ఒకవేళ పాపం చేసిన వాళ్ళమే, కానీ ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకొని దాన్ని తుడిచి వేసుకుందాం అనే మనసుతో మనం అడుగుతున్నాం కనుక ప్రభు మనకు అవకాశము ఇస్తూ ఉన్నాడు. తర్వాత సంపూర్ణంగా లోనప్పుడు నీ మీద దేవుని అభిషేకము దిగి రావడం నువ్వు చూస్తావు, పొందుకుంటావు. ప్రయోజనకరంగా, ప్రయోజకుడిగా, ప్రయోజకురాలిగా దేవుని కొరకు దేవుని నిన్ను నిలబెట్టే దినాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. అందుకే చింతపడద్దు. అందుకే ఇది మనకు మేలు కలిగించేది. అంటే స్నానం చేయనంటాం, చలి చేస్తుందో, అది చేస్తుందో, ఇది చేస్తుందని. కానీ అమ్మ ఏం చేస్తుంది? గట్టిగా కేకలేస్తుంది, వినకపోతే బెత్తవిచ్చుకున్నా చేస్తుంది. ఆ తర్వాత స్నానం చేసి భోజనట్టే కానీ హాయిగా నిద్ర వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. హాయిగా నిద్ర రావడం కోసం అమ్మ నిన్ను తిట్టవలసి వచ్చింది, కొట్టవలసి వచ్చింది కూడా. దేవుని స్తోత్రం. అది ఎవరి కోసమో తెలుసా? నీకోసం, నా కోసమే. హల్లెలూయా. ఈరోజు దేవుడు నన్ను ప్రయోజకురాలుగా చూడాలనుకుంటున్నాడు. తన కొరకు ఒక ప్రత్యేకమైన బిడ్డగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. మరి అలాంటి సత్య దిద్దుబాటు కలిగిన సంఘంలో ఉండడం అది ఎంత దీవెనకరం. దేవుని స్తోత్రం. ఇందాక పాట పాడుతూ జ్యేష్ఠుల సంఘంలో ఉండాలా. ఏది జ్యేష్ఠుల సంఘం అవుతుందంటే ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ ప్రభు సత్యాన్ని అనుసరించేది జ్యేష్ఠుల సంఘము. హల్లెలూయా. ఆ సంఘంలో నీవు నేనుండి దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు కృప నీకు నాకు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయును గాక. ఆమేన్. 4 విషయాలు నేర్చుకుందాం.